మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. డీప్ సీక్ ఛాలెంజ్ అమెరికాను వెస్ట్రన్ ప్రపంచాన్ని ఒక్కసారిగా అప్రమత్తం చేసింది. నేను చెప్పడం కాదు, ట్రంపే అన్నాడు ఇట్స్ ఎ వేకప్ కాల్ అని. మరి ఈ వేకప్ కాల్కి ఎలా రియాక్ట్ అయ్యారు? డీప్ సీక్ కన్నా ఇంకా ఆధునిక టెక్నాలజీ, డీప్ సీక్ కన్నా ఇంకా మోస్ట్ ఎఫెక్టివ్ టెక్నాలజీ, డీప్ సీక్ ఫ్రీగా ఇస్తుంది కనుక మేము కూడా ఫ్రీగా ఇస్తాం, డీప్ సీక్ ఓపెన్ సోర్స్లో వదిలేసింది, దా కోడ్ పట్టుకుని ఎవరైనా డెవలప్ చేయొచ్చు కనుక మేము ఓపెన్ సోర్స్గా చేస్తాం. ఇది కాదు, అమెరికా కానీ వెస్ట్రన్ ప్రపంచం ఇప్పుడు డీప్ సీక్ ఛాలెంజ్కు ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి. అసలు డీప్ సీక్ వచ్చిన మొదట్లో ఏమన్నారు, అంత సీన్ లేదు, ఇదంతా కహానీ అని కొట్టేశారు. కానీ సామ్ ఆల్ట్మ్యాన్, ఓపెన్ ఏఐ ఫౌండరు, డీప్ సీక్ ఛాలెంజ్ చేసింది కూడా ఓపెన్ ఏఐ సృష్టించిన చాట్ జీపీటీని. ఇట్స్ వెరీ ఇంప్రెసివ్ అని సర్టిఫికెట్ ఇచ్చాడు. అమెరికన్ ప్రెసిడెంటే ఇది వేకప్ కాల్ అన్నాడు. అమెరికన్ ప్రెసిడెంట్ వేకప్ కాల్ అన్నాక, సామ్ ఆల్ట్మ్యాన్ వెరీ ఇంప్రెసివ్ అన్నాక, ఇక డీప్ సీక్ ఇన్ఎఫిషియంట్, డీప్ సీక్ అంత సీన్ లేదు అని చేసిన ఆరోపణకు అర్థం లేకుండా పోయింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమన్నారు, అసలు డీప్ సీక్ పైన అసలు డీప్ సీక్ ఇది ఎలా సాధించింది అని డీప్ సీక్ క్లెయిమ్స్ను క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. డీప్ సీక్ చాలా అంటే అడ్వాన్స్డ్ చిప్స్ను చైనాకు అమెరికా నిషేధించినాక మరి డీప్ సీక్ ఎలా ఏ మోడల్ రూపొందించింది? ఏ మోడల్ రూపొందించాలి అంటే ఖచ్చితంగా చిప్ అవసరమే. ఇప్పుడు బండి నడవాలంటే ఫ్యూయల్ అవసరం ఉన్నట్టు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. కానీ డీప్ సీక్ చెప్పింది ఏంటంటే, మేము మోస్ట్ మోడర్న్ మోడల్ కాదు, మేము ఎన్విడియా చిప్సే, కానీ అంతకు ముందు జనరేషన్ ఎన్విడియా చిప్స్ను ఉపయోగించి ఈ డీప్ సీక్ తయారు చేశామని ప్రకటించారు. కానీ అమెరికా మాత్రం అనుమానం తగ్గలేదు. మరి చైనాకి ఎలా వచ్చాయి, మేము ఆంక్షలు విధించినా కూడా అంటే అమెరికా కూడా తెలుసు ఆన్సర్. 2023 వరకు చైనా పైన ఈ ఆంక్షలు లేవు, ఈ స్థాయి చిప్స్. 2023 నుంచి ఇప్పుడు డీప్ సీక్ వాడిన చిప్ క్వాలిటీ, ఆ స్థాయి క్వాలిటీ చిప్స్ను 2023 వరకు చైనాకు అమ్మటానికి ఎలో చేశారు. 2023 నుంచి ఆపారు. కానీ చైనా ఏం చేసింది, చైనాకు ముందే తెలుసు అమెరికా వాళ్ళు ఎప్పుడో ఒకసారి బ్యాన్ చేస్తారని. అందుకే వాళ్ళు ముందే కొన్ని వేల చిప్స్ కొనిపెట్టుకున్నారు, వేలేంటి లక్షల చిప్స్ కొనిపెట్టుకున్నారు, స్టాక్ పైల్ చేసి పెట్టుకున్నారు. అందుకే అవి తీసి ఇప్పుడు వాడుతున్నారు, లైబ్రరీలో పెట్టుకున్నాయన్నీ. సో ఇక 2023 నుంచి అడ్వాన్స్ చిప్స్ బ్యాన్ చేశారు. ఈవెన్ డీప్ సీక్ వాడిన చిప్ను కూడా ఆ క్వాలిటీ కూడా బ్యాన్ చేశారు. కానీ మరి చైనాకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమెరికా అనుమానం ఏంటంటే, సింగపూర్ కంపెనీలకు అమెరికా అమ్మింది కనుక ఆ సింగపూర్ కంపెనీ నుంచి చైనా పొంది ఉంటుంది అని అనుమానంతో ఇప్పుడు అమెరికన్ కామర్స్ మినిస్ట్రీ ఏకంగా డీప్ సీక్ పైన విచారణకి ఆదేశించారు. విచారణకు ఆదేశించడమే కాదు, చైనాకు మనం డైరెక్ట్గా చిప్స్ ఇవ్వము అంటే ఇతర దేశాలకు ఇచ్చిన చిప్స్ను చైనా పొందుతోంది. చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా లాంటి దేశాలకు ఎలాగో అమ్మరు, కానీ యూరోప్లో ఉన్న దేశాలకు అమెరికా అమ్ముతుంది, వెస్ట్ ఏషియాలో పశ్చిమాసియాలో ఉన్న దేశాలకు అమ్ముతుంది. చైనా అక్కడి నుంచి వీటిని తెచ్చుకుంటుందేమో అని అమెరికా అనుమానం. అందువల్ల తాజాగా ఎన్విడియా చిప్స్ను మరికొన్ని ఇతర దేశాలకు కూడా అమ్మడం పైన తీవ్ర ఆంక్షలు పెట్టింది. దీంతో ఎన్విడియా 80% మార్కెట్ దెబ్బతింది. ఇప్పుడు జరగబోయే పరిణామం ఏంటంటే, ఎన్విడియా చిప్స్ అందుబాటులో లేకపోవడం వల్ల చైనా కంపెనీలు తయారు చేసే చిప్స్ను ప్రపంచం వాడే అవకాశం కనబడుతుంది. అందువల్ల ఇప్పుడు మీకు డీప్ సీక్ ఛాలెంజ్కు ఎలా రియాక్ట్ కావాలి అని గందరగోళం. ఈలోగా పెంటగాన్, అమెరికా రక్షణ శాఖ కార్యాలయంలో 2 రోజుల పాటు ఆ పెంటగాన్లో పనిచేసేవారు డీప్ సీక్ డౌన్లోడ్ చేసుకొని వాడడం మొదలుపెట్టారు. దాంతో ఇప్పుడు పెంటగాన్ వెంటనే బ్యాన్ చేసింది. కానీ ఈలోగా అమెరికన్ డేటా చైనా సర్వర్లతో లింక్ అయిపోయింది. సో అంటే డీప్ సీక్ వల్ల ప్రమాదం కాదు,
డీప్సీక్ మోర్ ఎఫెక్టివ్ అండ్ చీపర్ అయ్యే వరకు అమెరికన్ కన్జ్యూమర్లే వాడుతున్నారు, వేరే వాళ్ళకి కాదు. యాపిల్ స్టోర్లో అమెరికాలో లీడింగ్ ఏది అంటే గూగుల్ యాప్ స్టోర్లోనూ యాపిల్ యాప్ స్టోర్లో ఐఓఎస్లో కూడా మీకు డీప్సీకే టాప్. అలాగే ఇటలీ, ఏకంగా ఇటలీలో డీప్సీక్ని బ్యాన్ చేశారు. అంటే ఇటలీలో మీకు డీప్సీక్ ఇటలీలో గూగుల్ యాప్ స్టోర్లో కానీ యాపిల్ యాప్ స్టోర్లో కానీ డీప్సీక్ దొరకదు. కానీ వాళ్ళకి తెలియదు టెక్నాలజీ ఎలా ఉంటుందంటే విపిఎన్ అంటారు, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ ఉన్నాయి. విపిఎన్ల ద్వారా డీప్సీక్ను యాక్సెస్ చేసుకుంటారు ఇటాలియన్లు. అలాగే సౌత్ కొరియా వారికి కూడా విచారణకు ఆదేశించారు. మా యూజర్ డేటాను ఎలా డీప్సీక్ తీసుకుంటోంది, ఎలా మేనేజ్ చేస్తుంది అంటూ సౌత్ కొరియా కూడా డీప్సీక్ పైన విచారణకు ఆదేశించారు. ఇలా వెస్ట్రన్ కంట్రీస్ అందరూ కూడబలుక్కొని డీప్సీక్ పైన పడుతున్నారు. ఒకరేమో ప్రైవసీ పైన విచారణ జరుపుతామంటున్నారు, ఒకరేమో బ్యాన్ చేస్తామంటున్నారు, ఒకరేమో డేటా ప్రైవసీ కాదు యూజర్ డేటాతో ఏం చేస్తున్నారు అంటున్నారు. అల్టిమేట్గా సమస్య ఏంటి అంటే ఈ ప్రైవసీ యూజర్ డేటా ఇది కాదు అసలు విషయం. ఇప్పుడు అమెరికా తాజాగా అనేది మా మేధో సంపత్తిని దొంగిలించారు, మా పేటెంట్లను, మా ఇంటలెక్చువల్ ప్రాపర్టీని దొంగిలించారు అంటున్నారు. చైనా దొంగిలించారంటే అమెరికాలో ఎవడోడు దొంగతనానికి సహకరించాల్సిందే కదా. సో ఈ సమస్య ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే నిజంగా ఏదో డేటా ప్రైవసీ యూజర్ డేటా కొరకు కాదు, ఇదంతా టెక్నాలజీ ఆధిపత్యం. మీకు అమెరికన్ కామర్స్ సెక్రటరీ మాట్లాడింది నెట్లో అందుబాటులో ఉంది. లాస్ట్లో ఏమంటాడు అతను, వి వాంట్ టు కీప్ అవర్ లీడ్, మా ఆధిపత్యాన్ని మేము నిలబెట్టుకోవాలి అంటున్నాడు. ఇక ప్రైవసీ ఎక్కడిది? ఇప్పుడు కేవలం డీప్సీకే తీసుకుంటుందా మన డేటా? మన గూగుల్ వాడినా డేటా పోతుంది, మన మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ వాడినా డేటా పోతుంది, మన యూట్యూబ్ వాడినా, మన ఏ ప్రోడక్ట్ అయినా వాడిందండి అనివార్యంగా అమెరికా కావచ్చు, వెస్ట్రన్ కంట్రీస్ కావచ్చు, డేటాను తీసుకుంటూనే ఉంటుంది, ప్రైవేట్ డేటాను క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. అమెరికా చేస్తుంది, చైనా చేస్తుంది, ఇందులో ఎవడు మినహాయింపు కాదు. అందువల్ల ఇది ఇష్యూ ఎథికల్ ఇష్యూ కాదు, ఇదేదో డేటా ప్రైవసీ అయ్యో అన్యాయం కదా, ప్రజల ప్రైవేట్ డేటాను ఇలా తీసుకుంటారా, యూజర్ డేటాతో ఏం చేస్తారు, ఇది కాదు ఇష్యూ. ఇష్యూ ఏంటి? తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవాలి, తమ మానోపలిని కాపాడుకోవాలి. కనుక వెస్ట్రన్ కంట్రీస్ అంతా ఇప్పుడు గంగవెరలెత్తుతున్నారు ఈ డీప్సీక్ని ఎదుర్కోవడం ఎలా అనే విషయంలో.